పక్కా తెలంగాణ ఒక మంచి టైటిల్, కంగ్రాచులేషన్స్. నిజాయితీతోటి ఏది ఉందో అది మాట్లాడుతూ ప్రజలకు తీసుకురావాలి. దయచేసి ఏ ఇన్ఫ్లుయెన్స్లకు రాకుండా, ఎందుకంటే నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ప్రజలల్లో, ముఖ్యంగా నాకైతే మంచి అభిప్రాయం ఉంది. అంటే లొంగడు అనే ఒక అభిప్రాయం ఉంది. ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా నీ ఛానల్ని #1 యూట్యూబ్ ఛానల్గా చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, కోరుకుంటూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఈ పక్కా తెలంగాణ ఎవరి కోసం పనిచేయాలి అంటే పార్టీలతో కాకుండా వ్యక్తుల కోసమా? ప్రజల కోసం పనిచేయాలి. హిందుత్వం గురించి పనిచేయి, పార్టీలకు పక్కకు పెట్టు, హిందుత్వం గురించి పనిచేయి. ఇప్పుడు హిందుత్వం అంటే మళ్ళీ ముస్లిమ్స్ దూరం అవుతారు కదా పక్కా తెలంగాణకు. ముస్లిమ్స్ హిందుత్వం గురించి పనిచేయి. నువ్వు దూరం అవుతారంటే నువ్వు ఎక్కడ అన్యాయం జరుగుతుందో హిందువులకి, ఎక్కడ గోవుకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ లవ్ జిహాద్ జరుగుతుందో, మరి లవ్ జిహాద్ ఎందుకు చేయరు? ఇప్పుడు నువ్వు దేని కమర్షియల్గా వచ్చినావు ఛానల్కి? కమర్షియల్ ప్లస్ నీ ఖర్చులు వెళ్ళాలి, కమర్షియల్ ప్లస్ ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి నీ ఛానల్ ద్వారానే వచ్చినావు. మరి అట్లాంటప్పుడు హిందువులపై దాడులు, గుళ్ళపై దాడులు, గోవుపై దాడులు, లవ్ జిహాద్ లాంటివి బయట పెట్టు. మీకు ఎప్పుడు నేను చికోటి ప్రవీణ్ అన్నట్టు అవుట్లెట్గా నీకు సపోర్ట్ చేస్తాను. నిజాన్ని నిర్భయంగా చెప్పు, ఎక్కడ అన్యాయం జరిగినా చెప్పు. ఓకే.